గాక. మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరొక ఆల్ నైట్ ప్రార్థన చేయటానికి దేవుడు మనకు చూపించిన కృప కొరకు దేవుని నామానికి స్తోత్రం. మనలందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి పోయిన ఆల్ నైట్ ప్రేయర్ నుండి ఈ రోజు వరకు కూడా కాపాడిన పరమ తండ్రికి మహిమ కలుగుగాక. ఆయన మన పట్ల చేసిన మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటిని బట్టి కూడా దేవునికే మహిమ కలుగుగాక. మరి రాత్రి దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ఆయన పిలిస్తే తప్పక మనం ఈ సమయంలో రాలేమమ్మా. ఎందుకంటే అందరూ మంచిగా నిద్రపోయే టైం ఇది. సో కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు కనుక మనం వచ్చాం. సో ఆయనే మనకి తోడయుండి రాత్రంతా కూడా నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ఆయన శక్తితో బలముతో మనందరినీ కూడా నింపి మనం ఉన్నటువంటి గృహముల చుట్టూ దేవుడు కాపుదల ఉంచి మన ఇంటిలో వారందరినీ కూడా ఆయన స్వాధీనపరుచుకొని క్రీస్తు శిలువ రక్తమును మన యొక్క ద్వారబంధములన్నిటిపై కూడా ముద్రించి 91 కీర్తనను ముద్రించి దేవదూతల కాపుదలను మనకు అనుగ్రహించి ఈ రాత్రంతా కూడా ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయుటకు కావలసినటువంటి శక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మనలందరినీ కూడా గత కాలం అంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు భద్రంగా కాపాడి ఉన్నాడు. మరి జనవరి మాసం అంతా కూడా మనం ముగించుకున్నాం. 2025 సంవత్సరం వరకు కాపాడాడు. 2026లోకి నడిపించడమే కాదు, జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసంలో ఈరోజు 16వ తారీఖులో ఉన్నాం. అంటే ప్రతి ఒక్క రోజు దేవుడు నూతనంగా మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కాబట్టి మొదటగా మనం ప్రభువుని స్తుతించాల్సింది ఏదైనా ఉన్నదా అంటే, ప్రభువా నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎందుకంటే మనం ఎంతో మందిని కనులారా చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉండగానే మన కనుల ముందుటనే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. కానీ మనల్ని మాత్రం ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. ఎందుకంటే ఇంకా ఆయనకి మన ద్వారా చేయవలసిన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఒక్కొక్క దినము బ్రతికిస్తూ ఉన్నప్పుడు, ఈ రోజు నన్ను బ్రతికించినందుకు నేను దేవుని కొరకు ఏం చేశాను, ఈ రోజు దేవుడు నన్ను కాపాడినందుకు, దేవుడు నన్ను సజీవురాలుగా ఉంచినందుకు నేనేం పని చేశాను ఆయన కొరకు. ఎందుకంటే రేపు ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మంచి దాసురాలు అనిపించుకోవాలంటే కనీసం మనం ఒక్క ఆత్మనన్న దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. సో దేవుడు మనకు ఆయుష్ను పెంచుతూ వస్తున్నాడు. కారణం నువ్వు నేను ఏదో పునీతులమని కాదు, లేకపోతే అందరికన్నా మనం గొప్పవారమని కాదు, లేకపోతే అందరికన్నా శ్రేష్ఠులమని అస్సలే కాదు. కానీ మనం పాపాత్ములం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. మనము పాపులలో ప్రధాన పాపులం అయినప్పటికీ కూడా ఆయన మనపై కనికరం చూపిస్తూ మనల్ని సజీవుల లెక్కలో ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయమును సద్వినియోగం చేసుకోండి, సమయము పోనీయొద్దని దేవుడు చెప్పాడు. మీరు విసుగక ఎడతెగక ప్రార్థించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఎన్నో విషయాల్లో ప్రతి నెల కూడా ఆల్ నైట్ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కానీ కొన్ని విషయాలు మనకి ఎవరెవరిని ఎట్లా కాపాడుతున్నాడో మనకు తెలియదు. కానీ చాలా సార్లు మనము టీవీలో లేకపోతే యూట్యూబ్లో మనం సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నాకైతే గుర్తొస్తా ఉంటాయి. అవును, ఆ రాత్రి మనం వీళ్ళ కోసం ఇలా ప్రార్థన చేశాం కదా, ఈరోజు సాక్ష్యం వింటున్నామని. మనం చేసే ప్రార్థన వ్యర్థంగా అస్సలు పోదు. ఎందుకంటే రాత్రి అందరూ పడుకున్నాక నువ్వు నేను లేచి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నామంటే ఆయన మనల్ని సమయం కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నువ్వు నేను మనందరం పడుకున్నాక మళ్ళీ ఇంక వేరే వారిని లేపుతూ ఉంటాడు ఆయన. ఆయన ఒక చైన్ లాగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క చైన్లో ఒక దీనిలా గొలుసులాగా దేవుడు మనల్ని కూడా కలిపాడు. కాబట్టి గొలుసు ప్రార్థనమ్మ ఇది. ఒకరి తర్వాత ఒకరు లేచి ప్రార్థన చేస్తూనే ఉంటారు. సో కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఇప్పటి వరకు మనల్ని కాపాడినందుకు, సజీవుల లెక్కలో ఉంచి ఉన్నందుకు, ఆయన తన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరిచి కాపాడుతూ ఉన్నట్లు మరి ఆ గరుడ పక్షి ఏ రీతిగా అయితే మరి పిల్లర్ని మోస్తుందో అట్లాగా మనల్ని కూడా ఆయన మోస్తూ ప్రతి క్షణము కూడా మన భారం అంతటిని కూడా ఆయన భరిస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇంకా మనం ఒక దినం అయితే గనక లెంట్లో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం.
సో మరి లెంటులో అడుగు పెట్టడం అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ఉపవాసముతో ప్రభు యొక్క పాదాల చెంత నిరీక్షించటం. అందుకని దానికి కూడా ప్రభు మనల్ని సిద్ధపరచమని కూడా మనం ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన బలం లేకపోతే కనీసం ఒక్క పూట కూడా తినకుండా ఉండలేము. ఎందుకంటే ఆకలేస్తా ఉంటది మనకి. కానీ ఉపవాసముతో అన్నిటిని ఉపేక్షించుకొని దేవుని యొక్క పాదాల దగ్గరకు వస్తే ఏమవుతుందంటే దేవుడు మనల్ని చూస్తాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టిని మనపై ఉంచి మనకు కావలసిన శక్తినిచ్చి బలమునిచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రిని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయితే నైనా ఆది నుండి అంతం వరకు నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ప్రభువా నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవర ప్రసాదము చేత అనడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములందరూ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం స్తోత్రములను గాక. ఆమేన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా నాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి నాహితులు. దూరమైతిరి ఆప్తులు,
విడచిపోతిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా నాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మమ్మ కాపాడావు నాయన, నీకు స్తోత్రాలు. నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. అయ్యా మరొకసారి నీ పాదముల యొద్దకి రాత్రి కాలంలో రావటానికి నాయన అయ్యా కృప చూపించిన ఘనమైన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మలను విడువని ఎడబాయిని దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా మా చుట్టూ కంచె వేసి కాపాడుతున్న దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. గడిచిన దినం అంతట్లో నీ శక్తిని బలమును మాకు ఇచ్చి నడిపించిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రతి కీడును మేలుగా మార్చిన దేవుడు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా నీ కను దృష్టిని మాపై ఉంచిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. మా తల్లిగా మా తండ్రిగా ఉండి మమ్మ ఆదరిస్తున్న దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ చేయి పట్టుకొని మమ్మ నడిపిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. గడిచిన ఆల్ నైట్ ప్రేయర్ నుండి ఇప్పటి వరకు మమ్మ కాపాడేవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ 2026వ సంవత్సరంలో ఆయన అయ్యా ఒక నెలను ముగించుకొని 2వ నెలలో 16వ దినంలోకి మమ్మ నడిపించావయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా నీవు లేని క్షణము మేము లేమయ్యా, నీకు స్తోత్రాలు. ఆది అంతమైన దేవుడు డాడీ, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీ శక్తినిచ్చి బలమునిచ్చి మమ్మ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎక్కడైతే నాయన 2 లేక 3 నా నామం పేరుట గుమికూడి ఉన్నారు, వారి మధ్యలో నేను ఉన్నానన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు భూమిపై వేటిని బంధిస్తున్నారు, అవి పరలోకమందు బంధించబడును అన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో మీరు భూమిపై వేటిని విప్పుతున్నారు, అవి విప్పబడును అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అవును నాయన, మమ్మల్ని అందరినీ ప్రభు ఆత్మీయులుగాను ఏకము చేసినందుకు వందనాలు. ఇన్ని సంవత్సరాలుగా నాయన మమ్మ కాపాడుతున్న విధానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మా మంచి కాపరిగా నీ ఉండి ప్రభువా ప్రతిరోజు నీ స్వరమును మాకు వినిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ సన్నిధిలో ప్రతిరోజు రేయి మొదటి జామున సాగిల పడే ధన్యతనిస్తున్నందుకు వందనాలయ్యా. నెలలో ఒక్కమారు ఆల్ నైట్ ప్రార్థన చేయుటకు నాయన అయ్యా నువ్వు మాకు ఇస్తున్న శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా మాలో ఇంకా ఏదైనా అపరాధం ఉన్నదేమో నాయన దయతో ఒకసారి మమ్మల్ని పరిశోధించి చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సిలువ రక్తమును మా అందరిపై ప్రోక్షించిన ఆయన మమ్మలను, మా ఇంటి వారిని నీ రక్తములో తడపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా మాలో ఆయాసకరమైన మార్గములు ఉన్నాయేమో నాయన ఒక్కసారి మమ్మల్ని పరిశోధించి చూడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఎందుకంటే నీ రక్తములో విడుదలుంది నాయన, నీ రక్తములోనే విజయమున్నది ప్రభువా, నీ రక్తములోనే సమస్త పాపములకు క్షమాపణ ఉన్నది ఆయన. అట్టి కలువరి సిలువ రక్తమును మా అందరిపై ప్రోక్షించిన ఆయన అయ్యా మమ్మలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యం అనే ఉదకములో మమ్మలను కడగమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీవు పరిశుద్ధులు అయ్యుండగా మేము కూడా పరిశుద్ధులుగా నాయన నీ సన్నిధిలో కనపడే కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. అయ్యా మాలో ముళ్ళ తుప్పలు ఉంటే తీసివేయండి ప్రభువా. మాలో ఏ అపరాధం ఉన్నప్పటికీ దయతో వాటన్నిటినీ తీసివేయమని ప్రార్థి
ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సిలువకు అంటగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రములు అయ్యా. నువ్వు శక్తి గల వాడవు, బలమైన దేవుడు నాయన. ఒక్కడవే మమ్మల్ని క్షమించగల దేవుడో ప్రభు. నీకు స్తోత్రాలు. దయచేసి నాయన మా శత్రువులను సైతము క్షమించగలిగిన శక్తిని మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు. నీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నావు నాయన. ఇదిగో వారందరిని మేము క్షమిస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రములు నాయన. దయచేసి వారందరికీ రక్షణ మారు మనసు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. దయతో మమ్మల్ని అందరినీ కూడా నీ రక్తములో పరిశుద్ధపరిచిన ఆయన అయ్యా. నీ సర్వాంగ కవచములు మాపై కప్పిన ఆయన నీ ఆత్మతో మమ్మలను నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా మేముంటున్న గృహముల చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని ఉంచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. జకర్యా 2:5 ప్రకారముగా అగ్ని ప్రాకారముగా ఉండి నాయన నీ మహిమను మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మా ఇంటి వారిని సమస్తమును నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఈ రాత్రంతా నీ సన్నిధిలో గడుపుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మాకు ముందుండి ఆది అంతమై ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము నాన్న. నీ శక్తితో నీ బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము నాన్న. నీ ప్రభావముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నామో ప్రతి బిడ్డకి ఈ రోజు విడుదల కలుగును గాకని మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా కునుకక నిద్రపోక నాయన నిరంతరము ప్రార్థించగలిగిన కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. పాటలు పాడుతున్న బిడ్డల స్వరములను ముట్టండి నాయన. అయ్యా వాక్యమును విత్తుతున్న బిడ్డ యొక్క స్వరమును ముట్టండి నాయన. నీ బిడ్డ నోటిలో నీ మాటలు ఉంచండి అయ్యా. నీ సిలువ మాటను భద్రపరచండి తండ్రి నాయన. మేమందరం విజ్ఞాపనలు చేస్తుండగా నాయన అయ్యా కావలసిన శక్తిని బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ఏలుబడిలో మేము అందరం ఉండినట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని నీ అగ్నితో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎక్కడ కూడా అటు ఇటు వెళ్లకుండా మా మనసులు నాయన ఏకాగ్రతతో నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఇదిగో ప్రభావములందరినీ కూడా నాయన మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు అర్పిస్తూ నాయన అయ్యా సమస్తమును నీవే నీ స్వాధీనంలోకి తీసుకొని నాయన ఈ రాత్రంతా నా తండ్రి నాయన ఆనాడు పౌలు శీలులు ఏ రీతిగా చెరసాలలో నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు నాయన అట్టి విధముగా మేము కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా నాయన చెరసాల పునాదులు బ్రద్దలైనట్లుగా నాయన ఈ రోజు అట్టి కార్యములు జరుగును గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆనాడు సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు నాయన అయ్య పేతురుని చెరసాలలో నుంచి వినిపించిన దేవుడు నా తండ్రి నాయన. ఈ రోజు మేము సంఘముగా కూడి ప్రార్థిస్తూ ఉండగా నాయన ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఏ బంధకములలో ఉన్నారు నాయన ప్రతి బంధకము నుండి విడుదల కలుగాలి ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణలోకి రావాలి నాయన. చీకటిలో ఉన్న బిడ్డలు వెలుగులోనికి రావాలి ప్రభా. అట్టి విధమైన కార్యములు రాత్రి జరిగించమని నాయన అయ్యా ఉదయకాలం వరకు నీ సన్నిధిలో మేము సాగిల పడుటకు నాయన నీ శక్తి బలం ఆరోగ్యం అందరికీ దయచేయమని నాయన సమస్తము నీ స్వాధీనంలోకి తీసుకోమని నాయన అయ్యా నీ గుడారమును మాపై కప్పమని తండ్రి నాయన నీ రక్తపు కోటలో మమ్మల్ని అందరినీ దాచుకోమని నాయన మేము మా ఇంటి వారున్న ప్రతి స్థలమును నీ రక్తములో ముద్రించమని నాయన ప్రతి రూమ్ ని నీ రక్తములో ముద్రించమని నాయన ప్రతి వ్యక్తిని నీ రక్తములో ముద్రించమని నాయన సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ నాయన ఎందరు పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని నాయన అయ్యా సమస్తము కూడా నీ చేతులకు అప్పగిస్తూ నాయన నీ రాకడకు మమ్మందరిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నాము ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా.